అంటే గుడి బడి ఒడి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మేము తీసుకుంటున్నాము, ముఖ్యంగా అది అవసరము అని చెప్పేసి దాని గురించి ఒక్కసారి మీ మాటల్లోనే చెప్పాలి. మేము అంటే మనం ఏమంటే అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు పిల్లలు ఈ రోజులో మనం వినకూడని పదం ఒకటి వింటున్నాం, డిప్రెషన్, స్ట్రెస్ అని. నిజం. మనము ఎప్పుడూ డిప్రెషన్కి గురవ్వలేదు. మనము ఐఐటీలు సాధించాము, బిట్స్లు సాధించాము, మంచి డాక్టర్లమయ్యాం. మనకన్నా ముందున్న వాళ్ళు డబ్బు లేకపోయినా సంతోషంగా ఉన్నారు. ఈ డిప్రెషన్ అన్నది ఎక్కడో కొన్ని లక్షల మందిలో ఒకడికి ఏదో ఒక మానసిక రోగంలా వచ్చిందే తప్ప ప్రతి ఒక్కడికి కామన్ లేదు. కానీ ఇప్పుడు మనం 100 మంది పిల్లల్ని పెట్టుకుంటే 50 మంది దాకా పిల్లలు బోర్ కొడుతుందిరా, ఏం చేయాలో తెలియట్లేదు, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్, అయ్యో మా పిల్లాడికి కొంచెం మావాడు ఇంట్రోవర్ట్ అండి, ఇలాంటివన్నీ మనము వినకూడనివి అసలు ఇలాంటివి. కానీ మనం ఎందుకు వినాల్సి వస్తుంది అని అంటే ఈ మూడిటిని మనం సరైన మార్గంలో ఉపయోగించుకోవట్లేదు. గుడి బడి ఒడి ఎందుకంటారేమో. ఒడి అంటే అమ్మఒడి. అమ్మఒడి అంటే గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఓకే. నిజమైన అమ్మఒడి, ఓకేనా. అన్న తల్లి కానీ పెంచిన తల్లి కానీ ఒడి అని అంటున్నా. వడి అని అంటే తండ్రి కానీ తల్లి కానీ నాయనమ్మ కానీ తాతయ్య కానీ వీళ్ళు పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దగ్గర పెట్టుకుని పక్కన పడుకోబెట్టుకొని చెప్పిన కథలు, చెప్పిన మాటలు, చేసిన సంస్కారాలు, ఎక్స్పీరియన్సెస్ ఎక్కడుంది ఇప్పుడు? ఫ్యామిలీస్ న్యూక్లియర్ అయిపోయాయి, అవునా కదా. ఈ న్యూక్లియర్ అయిపోయిన తర్వాత ఆయాల మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది, బయటి వ్యక్తుల మీద, పని మనుషుల మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. లేకపోతే ఒక 2-3 నెలలు తాతయ్య నాయనమ్మ వస్తారు, వెళ్ళిపోతారు. పాపం వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఆ సీరియల్ వస్తూ ఉంటాయి, మనిషి జీవితంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఆ సీరియల్స్ చూస్తూ ఉంటారనమాట. ఆ సీరియల్లో ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఒకటి ఇట్లా చూస్తూ ఉంటాడు, డంగ్ 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 అని, మళ్ళీ ఇంకొకరు చూస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. ఎప్పుడైనా ఎవరింటికి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఈ సీరియల్ చూస్తుంటారా అని అడుగుతారు. నేను చెప్పిన మన జీవితంలో ఉన్న సమస్యలు చాలావా, వాడెవడో కొత్త జీవితాల్లో సమస్యలు సృష్టించి దాన్ని ఒక సీరియల్లో చూస్తే అది కూడా చూసి మనం దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందేనా? అంటే హౌ మచ్ పీపుల్ ఆర్ యూస్ టు డ్రామా. అంటే డ్రామా అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది నాకు. సో తల్లిదండ్రులు కానీ, తాతయ్య నానమ్మలు కానీ, ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు, పని వాళ్ళు అయితే ఫోన్లు ఫుల్గా. ఎవడు చెప్తున్నాడు మంచికి? పిల్లాడికి మంచి ఎవడు చెప్తున్నాడు? ఏది చేయొచ్చు, ఏది చేయకూడదని. సో ఒడి అన్నది కాంప్రమైజ్ అయిపోతుంది. ఈ ఒడి విలువ మనకు రామాయణంలో తెలుస్తుంది. సుమిత్రాదేవి, సుమిత్రమ్మ అంటే దశరథుడి భార్య, లక్ష్మణస్వామి యొక్క అమ్మ. రాముడు అడవికి వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు నేను కూడా వెళ్తానంటాడు. ఏం చెప్పాలి సుమిత్ర? అరే ఇది మన ఫ్యామిలీగా మ్యాటర్ కాదు కదా, వాళ్ళిద్దరు ఏదో కొట్టుకున్నారు, భరతుడు రాముడు, కైకా కౌసల్య ఆర్ ఫైటింగ్, మధ్యలో మనకెందుకు రా గోలంతా, నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు రావాల్సింది నీకు వస్తుంది అని చెప్పాలి ఆ తల్లి. ఈ రోజుల్లో తల్లులు అలా చెప్తారు, మనం అలా చెప్తాం. కానీ సుమిత్రమ్మ ఏమనిందంటే, రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్య మటవీం విద్ది గచ్చ తాత యథాసుఖం. దశరథుని రాముడిలో చూసుకో, సీతమ్మలో నన్ను చూసుకో, అడవే అయోధ్య అనుకో. ఎందుకంటే రాముడు లేని అయోధ్య అడవే, రాముడున్న అడవి అయోధ్యే. నువ్వు పుట్టిందే దీనికయ్యా, వెళ్ళు అని తన కొడుకుని రాముణ్ణి కాపాడుకోవటం కోసం, రాముణ్ణి రక్షించటం కోసం త్యాగం చేసింది. ఒక కొడుకుని. రెండవ కొడుకు శత్రుఘ్నుని భరతుడి యొక్క సేవ కోసం ఇచ్చేసింది. అంటే ఒక కొడుకుని ధర్మమైన రాముడి కోసం ఇచ్చింది, ఇంకో కొడుకును దేశాని కోసం పనిచేస్తున్న భరతుడి కోసం ఇచ్చేసింది. దేశం కోసం, ధర్మం కోసం ఇద్దరి కొడుకుల్ని ధారపోసేటట్టు ఆ పిల్లల్ని తయారు చేసింది. ఈవిడెక్కడ మనకు నేర్పించినట్టు కనిపించదు, కానీ తన ఒడి యొక్క బలం ఎంతో చూపించింది సుమిత్రాదేవి. లక్ష్మణుడు ఎలా తయారయ్యాడు? రాముడికి ఏదన్నా అయిందంటే తోలు తీస్తాను, రామా ఈ భుజాలు ఎందుకున్నాయనుకుంటున్నావు ఇంత అందంగా, 6 ప్యాక్ సినిమాలు తీయడానికి అనుకుంటున్నావా లేకపోతే ఫ్యాషన్ షోలకు అనుకుంటున్నావా? ఈ భుజాలు ఇంత బలంగా ఎందుకున్నాయనంటే నీకు కష్టం ఎవడన్నా కలిగిస్తే వాడి తోలు తీయటానికి, బాణాలు ధరించడానికి, ఖడ్గాలు ధరించడానికి తయారు చేసుకున్న భుజాలు ఇవి. లక్ష్మణుడు చెప్తాడు రాముడితో. శత్రుఘ్నుడు పిలిచాడా పిలవలేదా ఏం సంబంధం లేదు, భరతుడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అంతే.
ఇలాంటి పిల్లల్ని కదా మనం తయారు చేయాల్సింది. ఆ తయారు చేసే గుణం, శక్తి ఒక అమ్మ ఒడికి, కుటుంబ ఒడికి ఉందన్నమాట. నేను అమ్మ ఒడి అని ఒక్కటి అనట్లేదు, అమ్మతో పాటు ఆ కుటుంబానికి ఆ ఒడి అని అంటున్నాను నేను. ఆ కుటుంబ వ్యవస్థను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. 2, గుడి అన్నాను. మనకి గుడి అని అన్న వెంటనే ఏమైపోయిందనంటే, నెలకు ఒకసారి వెళ్ళి ఒక 100 రూపాయలు హుండీలో వేసేసి హారతి తీసుకునేసి, స్వామి నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి 100 కొబ్బరికాయలు కొడతాను, నాకు నా కంపెనీలో ప్రాఫిట్ ఇప్పించేసేయి, లేకపోతే నా కొడుకు చదువు ఇప్పించేసి, లేకపోతే నా కూతురికి పెళ్ళవట్లేదు ఆ పెళ్లి చేయించేసేయి అని చెప్పి కోరిక తీర్చే యంత్రంలా గుడి తయారైంది. కానీ పూర్వపు రోజుల్లో గుడి అది మాత్రమే కాదు, పూర్వపు రోజుల్లో కూడా కష్టాలు తీర్చి మనకి ధైర్యాన్ని ఇచ్చే కేంద్రంగా పనిచేసింది. గుడి అంతకు మించి ఒక ప్రేరణా కేంద్రం, మనల్ని ప్రేరేపించేది. అంటే నీ ఇంట్లో నువ్వు పూజ ఎలా చేసుకోవాలి, గుడిలో చూసేవాళ్ళు అనమాట. భగవంతుడు నా తండ్రి, ఆయనకి ఇన్ని ఉపచారాలు జరుగుతున్నాయి, ఇక్కడ పవలింపు సేవ జరుగుతుందా, నేను కూడా మా ఇంట్లో చేసుకోవాలి అని నీకు ప్రేరణ కలిగించే కేంద్రం. కేవలం పూజ కోసమే కాదు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను తెచ్చి ఒక చోట కూర్చోబెట్టేది. ఇంతకుముందు మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీ అని అంటున్నాం మనం, అలాంటిది లేదు ఇప్పుడు అంటున్నాం. ఇంతకుముందు అలాంటిది లేదు. ఇంతకుముందు ఏంటనంటే గుడిలో వితంతువులు కూడా పనిచేసేవారు, గుడిలో అన్ని వర్గాల వారు ఏదో ఒక పనికి కాంట్రిబ్యూట్ చేసేవారు. సో గుడి అన్నది నీ ఆహారం తీర్చే కేంద్రం. గుడి అన్నది సమాజంలో ఉన్న కళలు, అంటే ఆర్ట్ ఫామ్స్ అంటాం కదా, సింగింగ్, డ్యాన్స్, ఇలాంటి వాటన్నిటినీ ఎంకరేజ్ చేసే కేంద్రం. గుడి అంటే నీ బాధని తీర్చే కేంద్రం. గుడి అంటే భగవంతుని నీకు పరిచయం చేసే కేంద్రం. గుడి అంటే నీకు విద్యను అందించే కేంద్రం. గుడి అంటే సమాజంలో ఎటువంటి విలువలతో నిలవాలి నువ్వు అని నేర్పించే కేంద్రం. ఒక ఊరికి మూల స్థానం గుడి. ఆ గుడిని ఏం చేస్తున్నాం మనం? ఎవడో వచ్చి గుడి ఆక్యుపై చేశాడంటే సరేలే, ఎవడో చేసుకుంటాడు, ఎవడో కేసు వేస్తాడు, కొట్లాడతాడు, అంతగా అవసరం ఉంటే 5,000 ఇద్దాం, 10,000 ఇద్దాం అని ఆలోచించుకునే ఒక ఉదాసీనమైన స్థితిలో మనం ఉన్నాం. మన గుడిని మనం కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి మన చరిత్ర మనం గుడి మీద ఉన్న ప్రతి బొమ్మ మనకు ఒకటి చెప్తోంది. గుడి మీద ఉన్న ప్రతి శిల్పము మనకి ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తుంది, తన చరిత్ర చెప్పాలన్న ప్రయత్నం చేస్తుంది. నీ పిల్లాడితో నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మ ఏం చెప్తుందిరా అంటే, అది బొమ్మరా అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోయినావంటే నీకు, నీ చరిత్రకి, నీ పిల్లాడికి అన్యాయం చేసిన వాడివి నువ్వు. ఆ బొమ్మ ఎందుకుందో చెప్పే స్థితికి మనం వెళ్ళగలగాలి. గుడికి తీసుకెళ్ళడం అంటే కేవలం గుడికి వెళ్ళామా, డైరెక్ట్ హుండీలో డబ్బులు వేసేసి స్వామి పూజారి ద్వారా కోరికలు తీర్చుకునేసి బయటకు వచ్చి చెప్పులు వేసుకొని వచ్చేసామా? కాదు. ఆ గుడి ప్రాంగణంలో కూర్చోబెట్టాలి, ఆ గుడిలో ఉన్న దేవుడి కథలు చెప్పాలి, ఆ గుడిలో ఉన్న దేవుడి విశ్వసించి లాభం పొందిన వారిని, ప్రేరణ పొందిన వారిని, సమాజం కోసం బతికిన వారిని, మనల్ని మార్చిన వారి కథలు చెప్పగలగాలి. ఇది గుడిని విజిట్ చేసే పద్ధతి అంటే. గుడిని విజిట్ చేసే పద్ధతి అంటే 100 రూపాయలు కట్టి టికెట్ కట్టేసి దర్శనం చేసుకొని బయటికి రావడం మాత్రమే కాదు. గుడి నీ చరిత్ర, నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, అన్నిటికీ మించి నీ ఉనికి. దీన్ని పోగొట్టుకుంటున్నాం. నెక్స్ట్ గుడి, ఒడి అయిపోయింది. తర్వాత బడి. బడి ఇదొక గమ్మత్తైన విషయం అనమాట. ఒకప్పుడు బడి గుడిలో ఉండేది, కానీ ఇప్పుడు బయట పెట్టామన్నమాట. ఈ బడి ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు ఇంట్లో కన్నా పిల్లలు బడిలోనే ఎక్కువ ఉంటున్నారు, అంటే స్కూల్స్లో ఎక్కువ ఉంటున్నారు. ఈ స్కూల్స్లో ఏం జరుగుతుందనంటే, వాళ్ళకి ఏ విధంగా భౌతికంగా డబ్బు సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని నేర్పిస్తున్నారు. అంటే మ్యాథ్స్ నేర్చుకో, ఫిజిక్స్ నేర్చుకో, కెమిస్ట్రీ నేర్చుకో, మంచిగానే నేర్పిస్తున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అంత మాత్రమే కంప్లీట్ అవ్వదు కదా, విలువలు నేర్పించాలి కదా. పోనీ అక్కడ చెప్తున్న విషయాలన్నీ కరెక్టేనా అంటే, ఇంతకుముందు చెప్పాను నేను, ఏంటవి, కోతిలోంచి మనిషి పుట్టాడు, ఇలాంటి థీరీలు నేర్పించటం. నీ చరిత్రలో బ్రిటిషర్స్ నీకు బట్టలు కట్టుకోవడం నేర్పించారు, అంతకుముందు నీకు అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడం రాదు, ఆ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో, ఈ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నారు. మన రాజుల వ్యవస్థ ఎవరు నేర్పిస్తున్నారు? మన రాజులు బ్రతికి త్యాగాలు చేసి శివి చక్రవర్తి కథలు ఎక్కడున్నాయి? హరిశ్చంద్రుడి చరిత్ర ఎక్కడుంది? నీకు ఇవి అవసరం లేదు. తల్లిదండ్రులు అందుకే బడిలో నేను 5 లక్షలు కట్టేసి స్కూల్లో చేర్పించేశాను కాబట్టి ఇంక పిల్లాడి బాధ్యత అంతా స్కూల్దే అని మర్చిపోవటం అన్నది తప్పు. పిల్లాడిని కనటం ఒక బాధ్యత,
కనిన తర్వాత పెంచటం ఒక బాధ్యత, పెంచుతున్న టైంలో బడిలో దిగబెట్టడం ఒక బాధ్యత. ఈ బాధ్యతల కన్నా మించిన బాధ్యత ఏంటంటే బడికి వెళ్ళి ఇంటికి వచ్చిన పిల్లాడు ఏం నెమరవేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఆఫ్టర్ బడి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అందుకే బడి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.